నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు డైట్ స్పెషలిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ గారైతే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో, ఇప్పుడు ఎవరికైతే గ్యాస్ పెరిగిందనుకుందామో, సో, గ్యాస్ వల్లనే పొట్టొచ్చిందనుకున్నామో, ఈ గ్యాస్ అనేది పోవాలంటే ఎలా సార్? అంటే ఇప్పుడు మనం కొన్ని యాడ్స్ చూస్తా ఉంటాం. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఆ జీరా యాడ్ అని చెప్పేసి ఒకటి ఇస్తా ఉంటాం. సో, దానివల్ల కొంచెం గ్యాస్ తగ్గుతుందని చెప్పేసి. ఇలా మనకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా గ్యాస్ తగ్గడానికి? అబ్సల్యూట్‌గా ఉన్నాయండి. అంటే ఈ ఈ విషయానికి వచ్చినందుకు కాబట్టి నేను చెప్తున్నా. బాడీలో ఆ గ్యాస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు సమస్య, బాడీయే క్లీన్ చేసుకునేంత శక్తి ఉంది. వేరే ఏ పదార్థానికి లేదు. బట్ ఏ పదార్థం మనం ఇచ్చినా అవి బాడీకి సహకరిస్తాయి రిపేర్ చేసుకునేందుకు. సో, ఆ గ్యాస్ అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ చేయాల్సిన పనేమంటే, మనం బాడీకి ఆ హీల్ చేసుకునే టైం ఇయ్యాల. ఇప్పుడు రోజంతా తింటూనే ఉంటారు చాలామంది. తింటూనే ఉండడం ఇన్ ద సెన్స్ అదేదో కంటిన్యూయస్‌గాని కాదు. ఉదయం లేయంగానే ఏదో టీ అంటారు, కాఫీ అంటారు, మళ్ళీ వెంటనే బ్రేక్‌ఫాస్ట్, మళ్ళా తర్వాత ఇంకో టీ, కాఫీ లేదా స్నాక్. ఇలా మీరు రోజంతా లెక్కబెడితే రాత్రి పడుకునేంత వరకు 5-6, 7 సార్లు తింటారు చాలామంది. కాఫీలు, టీలతో సహా కలిపి. సో, అంత గ్యాప్ లేకుండా మనం ఇస్తూ ఉంటే మన ఇంటెస్టైన్ అన్నా మనం ఇచ్చిన చెత్తని క్లీన్ చేసుకునే టైం అన్నా ఇయ్యాల గదా! అవును. సో, ఆ టైం ఇచ్చినామనుకోండి, మీరు ఇట్లాంటి రెమెడీసు, ఇంకొక ప్రోడక్టో, ఇంకొక యాంటాసిడ్ ఏం అవసరం లేదు. నార్మల్‌గానే క్లీన్ అయిపోతది. అండ్ మోర్ ఓవర్ మన ఇంటి ఫుడ్ తిన్నామనుకోండి, ఇంటి ఫుడ్ తింటే ఇప్పుడు ఇంట్లో మీరు ఒక కూర చేయాలనుకోండి ఇంట్లో. మన ఆడవాళ్ళు ఎవరైనా కూర చేస్తే దాంట్లో ఏమేమి వాడతారు? అన్ని రకాల స్పైసెస్ వాడతాం. జీరా వాడతారు, యాలక్క, లవంగ ఇట్లా అన్ని రకాల స్పైసెస్ వాడతారు. అవి రైట్‌గా మనం ఇంటి ఫుడ్‌ని కరెక్ట్‌గా చేసుకొని తిని, బాడీకి రైట్‌గా టైమ్ ఇస్తే హ్యాపీగా క్లీన్ అయిపోతది. గ్యాస్ ఇష్యూ ఉండదు. ఆహ్, కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉండదు. ఏ ఇష్యూ ఉండదు. మనం ఏం చేస్తామంటే చెత్తా చెదారం అంతా తిని పొద్దున్న లేస్తేనే బయట టిఫిన్సు, మళ్ళా 4, 5 సార్లు టీలు, కాఫీలు గ్యాప్ లేకుండా రాత్రి పడుకునే ముందు అర్ధగంట, గంట ముందు వరకు తింటారు. ఏది పడితే అది తింటారు. నాకు గ్యాస్ అయితుంది. ఏదైనా రెమెడీ కావాలా? ఏం తాగాలా? ఏం తినాలా? అంటే నేను ఒకవేళ రెమెడీ చెప్పొచ్చు. ఈ ఎక్స్‌వైజెడ్ మీరు డ్రింక్ తాగండి ఇట్లా నేను చెప్తాను కొన్ని టెంపరరీగా. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఆ రోజుకి మీకు రిలీఫ్ అవ్వచ్చు. మళ్ళీ రేపు మొదలైతది ఆ సమస్య. మళ్ళీ అది ఇంకొక ఏదైనా రెమెడీ. మళ్ళీ రేపు కొన్ని రోజులకు ఆ రెమెడీ మీ పైన పనిచేయడం మానేస్తది. మీ బాడీ అడాప్ట్ అయిపోతది. సో, కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ఏ సమస్య ఉన్నా బాడీకి రెస్ట్ ఇయ్యడం చాలా ఇంపార్టెంట్. రెస్ట్ అంటే ఏంటి? సాయంత్రం సూర్యాస్తమం లోపు తినేసి, నెక్స్ట్ రోజు ఉదయం వరకు టైమ్ ఇయ్యండి బాడీకి. ఏం అవసరం లేదింకా. నీళ్ళు తప్ప ఏమి ఇయ్యకండి. రాత్రి పడుకునే ముందు, ఒక గంట ముందు వరకు నీళ్ళు తప్ప వేరే ఏది గూడా, మజ్జిగ గావచ్చు, ఏది గూడా ఇవ్వద్దండి. ప్లెయిన్ వాటర్ ఇయ్యండి. ఉదయం లేయంగానే ఒక గ్లాస్ వాటర్ తాగండి. సిస్టమ్ అంతా నీట్‌గా మెయింటైన్ అయితది. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే, ఇక్కడ మనం ఆఫీస్ డ్యూటీ కంప్లీట్ చేసేసుకొని ఇంటికెళ్ళి మనం అంతా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నైట్ 10, 11కి అలా కుకింగ్ చేసుకొని, సో, 11, 12కి అలా తినడం వల్ల ఇంకా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనుకోవచ్చా? అబ్సల్యూట్‌లీ అండి. ఇది 100% ట్రూ. ఎందుకంటే చాలామంది నాకు చెప్తుంటారు. నేను చాలా సందర్భాల్లో గూడా జెప్పాను. మేము సాయంత్రం 9కి అందరం ఫ్యామిలీ కలిసి తింటాము. కలిసి తినొద్దండి. ఏం నష్టం లేదు కలిసి తినకపోయినా గూడా. అంతగా తినాలనుంటే ఉదయమో, మధ్యాహ్నమో లేదా ఒక ఆదివారం పూటనో సెలవున్న రోజు ప్రశాంతంగా తినండి అందరూ కలిసి. డే టైమ్‌లో. అందరూ తినాలనే ఉద్దేశ్యంతో రాత్రి 10కి, 12కి డిన్నర్ జేస్తాం, హోటల్‌కి పోయి తింటామంటే ఎప్పుడో ఒకసారి బాడీ తట్టుకుంటది. బట్ రోజు మీ హ్యాబిట్ అదే అయితే, మీరు క్లీనింగ్‌కి టైమే ఇయ్యకపోతే, మీ బాడీ రిపేర్ చేసుకునే టైం లేకపోతే ఏదో ఒక రోజు చేతులెత్తేస్తది. రోజు మిమ్మల్ని సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తది బాడీ. మనల్ని నిలబెట్టి నడిపించడానికి, ఏ సమస్య రాకుండా ఉండడానికి. కానీ మనం అదే పనిగా దాన్ని బాధ పెడుతూ ఉంటే రోజు క్లీన్ చేయకుండా వదిలేస్తే ఏదో ఒక రోజు చేతులెత్తేస్తది. సరే, ఇప్పుడు మనము నాన్ వెజ్ తినొచ్చో, తినరాదో? ఎందుకు అనంటే చాలామంది డాక్టర్స్ కొందరేమో నాన్ వెజ్ తినొచ్చు, ఏం గాదు బాడీకని అని చెప్తున్నారు. కొందరేమో తినొద్దు అని జెప్తున్నారు. సీ నాన్ వెజ్, వెజ్ అనేది నేనెప్పుడు గూడా వేరియేషన్ అంటే వెజ్జే తినండి, నాన్ వెజ్ మానేయండి అని చెప్పను. బికాజ్ ఒక వ్యక్తి పుట్టుకతో వాళ్ళ రిలీజియస్‌గానో లేకపోతే ఫ్యామిలీ పరంగానే నాన్ వెజ్ చిన్నప్పటి నుంచి అలవాటున్న వ్యక్తిని ఈ రోజు మీరు సాత్వికంగా మారిపోండి, నాన్ వెజ్ మానేయండి మంచిదని చెప్పినాననుకోండి, వాళ్ళ బాడీ దానికి సహకరించదు. అడాప్ట్ అయిపోయిందది. సహకరించదు. బట్ దాన్ని ఒక పద్ధతి ప్రకారము ఆ క్వాంటిటీస్ కావచ్చు, అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెన్సీ గావచ్చు, లేదా ఏ టైంలో తింటున్నారు గావచ్చు, దాని రైట్ కాంబినేషన్ ఆఫ్ ఆహ్,
ప్రోటీన్, నథింగ్ బట్ నాన్ వెజ్ అంటే ప్రోటీన్. దాంతో పాటుగా మంచి ఫైబర్‌ని యాడ్ చేసుకోవడం, మంచి ఎనఫ్ వాటర్ తీసుకోవడం రోజులో నాన్ వెజ్ తిన్నప్పుడు, ఇట్లాంటివన్నీ పాటిస్తుంటే నో ప్రాబ్లమ్. నాన్ వెజ్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ నాన్ వెజ్ వల్ల వెయిట్ పెరుగుతారంటారు చూడండి, 100% మిత్ అది. నాన్ వెజ్ వల్ల వెయిట్ పెరగరు. బట్ ఆ నాన్ వెజ్‌తో పాటు మీరు ఏం తింటున్నారో దానివల్ల, అండ్ ఎప్పుడు తింటున్నారో దానివల్ల పెరుగుతారు. దానివల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అయితాయి తప్ప నాన్ వెజ్ ఒక్కటి వల్ల జరగవు. అండ్ అలాగే వెజిటేరియన్స్‌ని నేను సడెన్‌గా ప్రోటీన్ కోసం మీరు నాన్ వెజ్ తినండి, రోజుకి ఇన్ని గుడ్లు తినండి, ఇంత నాన్ వెజ్ తినండి నేను చెప్పలేను. బికాస్ ప్రోటీన్ సోర్సెస్ వెజిటేరియన్‌లో కూడా అన్నీ ఉన్నాయి. నాన్ వెజ్‌లో ఎన్ని ఉన్నాయో అంతకంటే ఇంకా ఎక్కువ సోర్సెసే ఉన్నాయి. అండ్ మల్టిపుల్ కాంబినేషన్స్‌లో తింటే కంప్లీట్ ప్రోటీన్, కంప్లీట్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం వెజిటేరియన్‌లో కూడా ఉంది. హ్మ్. సరే ఇప్పుడు మనం మటను ఈ బోన్ సూప్ తాగడం వల్ల, ఇంకా మటన్ తినడం వల్ల ఇది ఎలా ఉపయోగపడుతుంది సార్? అలవాటు ఉన్న వాళ్ళకైతే అబ్సల్యూట్లీ అది ఓకే అండి. సో నవ్ అండ్ దెన్ వాళ్ళు వారానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు తాగడము, ఆ బోన్ సూప్ కావచ్చు, లేకపోతే మటన్ కానీ, చికెన్ కానీ, సీ ఫుడ్ కానీ, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఒకటే రూల్ ఏంటంటే, నేను జనరల్ రూల్ లాగా ఏం చెప్తానంటే, ఎప్పుడైనా నాన్ వెజ్ ఒక రోజులో ఒక మనిషి తింటే ఎంత నాన్ వెజ్ క్వాంటిటీ తింటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250 గ్రామ్స్ నాన్ వెజ్ తిన్నాడు అనుకోండి ఒక మనిషి. ఆ రోజులో ఒక 500 గ్రామ్స్ వెజిటబుల్స్ తినాలి. సో ఆల్మోస్ట్ డబుల్ ద క్వాంటిటీ. సో అప్పుడు ఏమైపోతుందంటే బాడీలో దాని తాలూకు ప్రెషర్ కావచ్చు, లేకపోతే గట్ పైన పేరుకుపోవడం కావచ్చు, ఈ ప్రోటీన్ అబ్జార్ప్షన్ సరిగ్గా జరగకపోవడం కావచ్చు, ఏమి లేకుండా ఆ ఫైబర్ నీట్గా మన గట్ని ఇబ్బంది పెట్టకుండా ఈజీగా డైజెషన్ స్మూత్గా ప్రాసెస్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే సఫిషియంట్ వాటర్ బాగా మంచి క్వాంటిటీలో తీసుకోవాలి. లేదంటే అది మళ్ళీ ఆ ప్రోటీన్ మన కిడ్నీస్ పైన ప్రెషర్ అయ్యే అవకాశం ఉంటుంది.